సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి మల్లన్న స్వామి భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుమారు 66 కోట్లతో నిర్మించిన కొమరవెల్లి రైల్వే హాల్ట్ స్టేషన్ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఎన్నో ఒడిదుడుకుల మధ్య సిద్ధమైన ఈ స్టేషన్ను జూలై 26న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించనున్నారు. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్లో భాగంగా నిర్మించిన ఈ స్టేషన్ను హైలెవెల్ ప్లాట్ఫామ్, షెల్టర్, వెయిటింగ్ రూమ్, నీటి సరఫరా వంటి అన్ని వసతులు కల్పించారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి వచ్చే 30 నుంచి 40 లక్షల మంది భక్తులకు ఈ రైల్వే స్టేషన్ ద్వారా ప్రయాణ ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది. ఈ హాల్ట్ స్టేషన్ ప్రారంభంతో ఆలయ ఆదాయం పెరగడమే కాకుండా చుట్టుపక్కల 5 మండలాల ప్రజలకు రవాణా సౌకర్యాలు పెనుగుపడతాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించి వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందనున్నాయి. ఈ ప్రాజెక్టును విజయవంతం చేసిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డిలకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లికార్జున క్షేత్రం, ఈ క్షేత్రంలో రైల్వే స్టేషన్ నిర్మించి ఇప్పుడు ఈ నెల 26వ తేదీని గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు వివిధ ప్రముఖులతో రైల్వే స్టేషన్ ఓపెన్ ఇనాగ్రేషన్ చేస్తారని తెలిసింది. ఇది చాలా సంతోషమైన విషయము. ఇక్కడికి వచ్చే భక్తులు మన రాష్ట్రం నలుమూల నుండే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు కూడా చౌకగా తక్కువ టికెట్తోని స్వామివారి దర్శనానికి రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి మనకు ఒక 3 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ నిర్మించారు. ఇది నిర్మించడం వల్ల చాలా భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ దేవస్థానం మా ఆలయ వర్గాల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరియు రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారికి, బీజేపీ మంత్రివర్యులు మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అందరికీ అధికారులకు, రైల్వే అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు.